యెషయా గ్రంథం 44:3-4 దేవుడు ఆయన ఈ వచనంలో దప్పిగొన్న వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించేదనని చెప్పచ్చు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని అని చెప్పచ్చు. నేను పుట్టించిన వారిని నేను ఎలాగా ఆశీర్వదిస్తాను. నీటి కాలువల యారన నాటబడిన అంతేనా చదువు చెట్టు వలె చాలు. కనుక నీ సంతతి మీద అన్నారు కదా. నీ సంతతి అంటే ఎవరి సంతతి? అబ్రహాం సంతతనా, యాకోబు సంతతనా, లేకపోతే మన సంతతనా, సంఘం వారి సంతతనా? కాదు. నీ సంతతి అంటే దేవుని కుమారుడుగా భూమి మీద మనిషి కుమారుడుగా వచ్చాడు. దేవుని కుమారుడు అంటే క్రీస్తు. మనిషి కుమారుడుగా వచ్చాడు. అబ్రహాము సంతానముగా, దావీదు సంతానముగా, మరియ సంతానముగా దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎందుకంటే దేవుని నామమున ధరించిన రక్షణ పొందిన వారు నూతన జన్మను రక్షణను పొందినట్లు. అందుకే పరిశుద్ధాత్మ కన్య మరియ గర్భములో ఎందుకు జన్మించాడంటే ఆ ఒక్కతే పుణ్యాత్మరాలై మిగిలిన వాళ్ళందరూ పాపాత్మలని కాదు. అది కాదు. గలతీ పత్రిక 4:15 చదువు. కాలం సంపూర్ణమైనప్పుడు అని మాట్లాడుతాను. అయితే ఏమొచ్చినాం? అది 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని విడిపించుటకు ఆయన ధర్మశాస్త్రంలో పెట్టినవాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? స్త్రీ యందు ఎందుకు పుట్టాడంటే అవును, పురుషుని ఎరిగిన కన్యక యందు మనము ఆయన ఆత్మను దత్తత చేసుకుని పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ధరించి అలాగా ఆయన యొక్క కుమారత్వము నూతన జన్మను రక్షణ అనుభవం ద్వారా కుమారులు కావాలని. ఇంకా 6వ వచనం చదవండి. మరియు మీరు కుమారులు. ఇప్పుడు ఎలాగ కుమారులు అంటే నాయన తండ్రి అని మొర్రపెట్టు. అవును, ఆ కుమారు అంటే యేసు ప్రభు ఆత్మను కన్య గర్భములోనికి కాలం సంపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భములో నుండి జన్మించినట్టు ఆయనకు అనుకూలమైన కాలమున ఆ దేవునికి అనుకూలై ఇష్టలైన వారికి నాయన తండ్రి అని మొరపెట్టి ఆయన కుమారుని ఆత్మను మన హృదయాల ఆత్మను వెలిగించి ఆత్మ తెరిచి ఉన్నారా, హృదయం తెరిచి ఆ ఆత్మను మనలోనికి పంపగా ఇప్పుడు ఆ కుమారుని బట్టి మనము కుమారుని ఆత్మను బట్టి మీరు ఇప్పుడు కుమారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మనం రక్షించబడిన సంఘం ఎవరి కుమారులు, ఎవరి సంతతి? సరే, అనుమానం కేవలందా? యేసు ప్రభు సంతతి మనం. అర్థమవుతుందా? దేవుని సంతానం అనబడిన యేసుక్రీస్తును అవును మనము దత్తత చేసుకున్నందువలన అవును దేవుని కుమారులు తత్వాన్ని మన పాపము నుండి మన
జన్మ పాపం జీవిత పాపం నుండి విమోచించిన ఆ కుమారుని ఆత్మ, కుమారుని రక్తం, కుమారుడైన యేసుక్రీస్తు శిలువ బలి పునరుద్ధాన జీవం ఏం చేసిందంటే మనకు దేవుని కుమారులుగా మనల్ని నిలబెట్టింది. అది అందుకు మనం దేవుని సంతానం యేసు ప్రభువుని బట్టి. అలాగైతే ఎవరు కుమారులు, ఎవరు దేవుని సంతానం, ఎవరు సంఘం లెక్కలోకి వస్తారు అంటే ఆ కుమారుని ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. వామపత్రికలో 8:9 చెబుతాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మలే. అది దేవదాసు అయ్యగారు వచ్చిందని నా మీద తెలిసింది అనుకుంటూ వచ్చింది ఒక సేవకురాలు ఇక్కడ. ఒకళ్ళు వెళ్తే వెళ్ళవచ్చు, కానీ దేవదాసు అయ్యగారి ఆత్మ వస్తే నువ్వు దేవదాసు అయ్యగారి మతంలోనే ఉండు, నువ్వు ఇక్కడికి వద్దులే అన్నా నేను. ఎందుకంటే దేవుని ఆత్మ 2 పాలు వచ్చింది. ఆ దేవుని ఆత్మ అది దేవుని ఆత్మ ఏలియా మీద ఎట్లా ఉందో అలాగే ఎలీషా మీదకి వచ్చింది. అంతేగాని దేవదాసాయి గారి ఆత్మ కాదు అది, ఏలియా ఆత్మ కాదు అది, విన్నారా? యాకోబు ఆత్మ కాదు, అబ్రహాం ఆత్మ కాదు, నీ ఆత్మ నా ఆత్మ కాదు, ఎవరో చేతులైతే వచ్చింది కాదు. దేవుని యొక్క కుమారుని ఆత్మ యందు దేవుని సంతానం అనబడిన మనకి అవును ఆత్మను నింపుదల కలిగించేవాడై ఉన్నాడు. ఆత్మను బట్టి కుమారులను ఆత్మలో ఆకలి కలిగి ఉంటాం, దప్పిక కలిగి ఉంటాం. క్రీస్తు ఆత్మ ఏం చేస్తుందంటే మనిషి హృదయానికి ఆశ కలిగేస్తుంది. భక్తి పర్వాలు అనిపించుకుంటుంది. అంత క్రితం లూదియా హృదయం తెరిచినాక ఆమెలోకి వచ్చిన ఆశ విశ్వాసం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమై నేను రక్షణ పొందటమే కాదు, నా కుటుంబం రక్షణ పొందాలి, నేను విశ్వాసం గలదాన్ని ఎంచితే మీరు ఆయన ఆత్మను బట్టి ఆత్మ సంబంధమైన దాసులు మీరు ఎంచితే మీరు నా ఇంటికి రండి, నా ఇంటి వారిని కూడా క్రీస్తు సంతానములు రక్షణలో చేర్చిదిగాడు. చెరసాల నాయకుడు అదే అన్నాడు. ప్రభు అయిన యేసునందు నివేస్తు నీ ఇంటి వారంటే ఇంటి వారి అందరూ జక్కయ్య అదే. అలాగే ఆయన ఇంటి వారందరూ ఆకలి దప్పులు కలిగినటువంటి ఆత్మ క్రీస్తు ఆత్మ. ఎవడైనా దేవుని గురించి ఆకలి దప్పులు కలిగి ఉంటే నా యొద్దకు రండి, నా యొద్దకు ప్రభు అన్నమాట. ప్రభువు దగ్గరికి రావాలి. ఆయన సంతానముగా అవును ఆయన ఆత్మను కుమ్మరించి ఆత్మ ఓటగా నదుల వలె అనేక మంది దేవుని కుమారులుగా నడిపించినట్లు యోహాను సువార్త 7:37 ఆ పండుగలు అంత్య దినములంటే పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ 7 దినాలు చేశారు. ఆఖరి దినమున అవును ఆఖరి రోజున యేసు నిలిచి అంటాడు, వచ్చిన పండుగకు వచ్చిన జనంతో, ఎవడైనను దప్పిగా ఆశగా ఆకలి ఉందా? దేవుని గురించి ఆకలి ఉందా? అర్థమవుతుందా? ఆకలి కొంటే ఆయన యొక్క ఆత్మతో నింపబడతారు, ఆయన సంతానం అన్నమాట. దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలెను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎక్కడో లేఖనం చెప్పినట్లు వారి కడుపులో నుండి ఏంటి జీవజల ఓటల్లా నజల్లా నదులు అద్భుతంగా ఆ ఓట ఆయన ఆత్మ ఉన్నందు ఆత్మ సంబంధమైనటువంటి అవును ఆకలి ఆశలు ఆత్మ సంబంధం వరములు ఆత్మ సంబంధం దీవెనలు ఆశీర్వాదములు ఎంతవరకు
ఆశీర్వాదముగా ఉంటావు, ఈ ఆశీర్వాదం ఉంది అంటున్నాడు. ఈ ఆశీర్వాదం అందు ఎంతమంది ఆశీర్వదింపబడినట్లు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు? ఎంతమంది? అందరికీ. అందుకే అబ్రహాము, నీవు ఆశీర్వదించుతాను నా నామమున అని, నీ నామం గొప్ప చేస్తాను, భూలోక వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడు. అందరికీ సరిపడి ఈ ఓట, ఈ ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు యేసునందు ఈ అనుభవమును అవును అనేకులకి. అందుకే యేసు ప్రభువును నామ విషయంలో ఆ ఓట ఎలాగొందుద్దో ఒక మాట ఇంకా చదవండి. 38 తీశారా? ఆయన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గురించి ఈ మాట అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఆత్మ ద్వారా రక్షించిన ఆయన కొరకు కనిపెట్టుకొనగా ఆత్మ నింపుదల అంటే అన్ని విషయాల్లో ఆయన తృప్తి కలిగించేటట్లు, వ్యసనాలు తీర్చేటట్లు, భయాలు తీర్చేటట్లు, ఆశలు తీర్చేటట్లు ఉన్నారు. ఆశలు తీర్చేటంటే ఆశలు తీర్చడానికి అవన్నీ కురిపించేవాడు, ఇచ్చేవాడని కాదు. ఆ ఆశ లేకుండా ఆయన ఉన్నాడు కదా, ఆయన చాలు, అన్నిటికీ సరిపోయిన ఆయనతో తృప్తిపరిచేవాడు. అర్థమవుతుందా? అది కనుక ఆయన గురించి, ఆయన అందుకున్నవారు మా ఆశలన్నీ తీర్చేవాడని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఏం కావాలా, మాకు అది కావాలా, ధనం కావాలా, పొలం కావాలా, ఉద్యోగం కావాలా, పిల్లలు కావాలా, పిల్లలకి పిల్లలు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, ఆశలు పెరుగుతున్నాయి. ఇవన్నీ లోకాశలు. అది కాదు, ఆయనను ధరించితే ఉన్నారా ఆకలి దప్పులు తీరిపోయి ఆయన నాకు సాలినవాడు, అన్నీ ఇచ్చేవాడు ఆయన అని ఆయనను అందుకుని ఆయన యందు అనేకులు ఆయనను అందించే ఆకలి దప్పులు గలవారికి ఉంటారు. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ఎంత అందుకున్నది ఏంటి చెప్పండి. సరే, ఇంకొక మాట చదువు. ఇక్కడే 38 అయితే మనుష్య కుమారుడు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆ ఆత్మ ఇంకా వారికి అర్థమవుతుందా? మహిమపరచబడలేదంటే ఆయన సిలువేయబడలేదు, చనిపోలేదు, తిరిగి లేవలేదు, అందుకని పరిశుద్ధాత్మ రాలేదా? అంతేనా? అలాగే చెబుతారు కొన్ని. అలాగైతే మరి సమరయ స్త్రీకి ఎలాగొచ్చింది? ఆ స్త్రీ ఓట ఎలాగందింది? ఆ ఓట ఆమె తృప్తి పొందటమే కాదు, 5-6 ఉంచుకొని ఎంత పాప వ్యసనాల్లో ఉండామే ప్రభువుని బట్టి. ఈయన మెస్సియా క్రీస్తు వచ్చినప్పుడు ఆశలన్నీ తీర్చేస్తాడు, లేకుండా చేస్తాడని విన్నాను. ఈయన అని చెప్పి ఆమె మాటను బట్టి వచ్చి అనేకులు సమరయులు విశ్వాసం ఉంచి అంటారు, నీకే కాదమ్మా మాకును, లోకం అందరికి సరిపోయే లోక రక్షకుడిరా అంటున్నారు. అర్థమవుతుందా? అంటే అనేకుల ఆకలి దప్పులు తీర్చాడు. ఏమి తీర్చాడు? ఏమందుకున్నారు వాళ్ళు? ఆ మాట చదవండి. యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సమరయులు అనేకులు వచ్చి విశ్వాసం ఉంచారండి. ఆయన వద్దకు వచ్చి వేడుకొనగా 2 దినాలు ఉన్నారంట. అప్పుడు వినినందున
అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నీవు చెప్పిన వాటిని బట్టి కాక మా మట్టుకు మేము కూడా ఈయన్ని ఎరిగి ఉన్నాం, అంగీకరించి ఉన్నాం, విశ్వాసం ద్వారా ఈయన మాకు రక్షకుడిగా అందుకున్నాం అని మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఇంకా చదువు. ఈయన మాకే కాదు నీకే కాదు లోకానికి అందడం సరిపోయినవాడు కనుక యేసుక్రీస్తు ప్రభువును నందు వారందరూ అందుకున్నది లోకం కూడా సరిపోయిన వాడని ఒప్పుకుని తెలిసింది ఏంటి చెప్పండి? మాట్లాడరే ఏంటి? ఆయన క్రీస్తు అంటే సజీవుడై క్రీస్తు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి అద్భుతాలు చూస్తూ రోగాలు బాగు రొట్టెలు తింటూ అద్భుతాలు చేస్తున్న అందరిని చూసి వీళ్ళందరూ నన్ను గురించి మనిషి కుమారుడు ఎవడని వీళ్ళు చెప్పుకొనుచున్నారని ఆయన శిష్యుల్ని అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆ శిష్యులను అడగగా కొందరం బాప్తిస్మం ఇచ్చి చచ్చిపోయి బతికాడు ఈయన నీవు అనుకుంటున్నారంట. కొందరు ఏలియా వచ్చాడు అందుకని ఈయన నీటి మీద నడుస్తున్నాడు, ఆ గుట్ట మీద ఉండి మరి ఇద్దరు ఈ దగ్గరికి వచ్చాడు వీళ్ళతో పాటు ఏలియా అనుకుంటున్నారంట. ఆయన ప్రవక్తల్లో ఒకడు. అందరిలో దేవుళ్ళు ఒక దేవుడు, మనుషుల్లో ఒక మనిషి, దేవతలు ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటున్నారు. మతాల్లో ఇది ఒక మతం. అర్థమవుతుంది? మత సంబంధమైన మనుషులు. అందుకని వారు ఇంకా అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదు అని ఆశలు వ్యసనాలు కలిగి ఉన్నారా? అయితే వాళ్ళందరూ అలాగే అంటున్నారు. అందరిలో ఒక ఆయన ఈయనని చెప్పి అంటుంటే మీరేమనుకుంటున్నారు అన్నాడు వ్యక్తిగతంగా. ఇంకా చదువు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచుంటున్నారు అన్నాడు. అందుకు సీమోను పేతురు యేసు ప్రభు పెద్ద శిష్యుడు అంటున్నాడు, సజీవులకు దేవుని కుమారుడు క్రీస్తు అని. అర్థమవుతుందా? నువ్వు పరలోకములో అందరికీ జీవం ఊపిరినిచ్చినటువంటి నీవు, జీవమైన నీవు భూమి మీదకి వచ్చి అవును నీవు పాపాన్ని మరణాన్ని సైతాన్ని అన్నిటినీ జయించి సర్వము చేయగలిగిన జీవం కలిగిన వాడవై చనిపోయి తిరిగి లేచి మళ్ళా తిరిగి సజీవులు మమ్మల్ని తీసుకువెళ్ళటానికి సజీవుల లోకమునికి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి నిరంతరం జీవించ రానయ్యున్న క్రీస్తు అని నేను ఎరుగుదనంటే ఇది నాతో పాటు ఉన్నందువల్ల తిన్నందువల్ల విన్నందువల్ల రాలేదు. ఇది నీకు నా తండ్రి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు ఇది కలిగింది. అర్థమవుతుందా? ఆత్మ ఊట. అవును, దేవుని నామమును సజీవుడి నామమని ఒప్పుకున్నట్లుగా అవును ఆయన ఏవాత్మ జీవింపచే ఆత్మ పునరుద్ధాన శక్తి అందుకున్నటువంటి వారు సజీవులు సాక్షులు. అందుకే నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబులు సజీవులకే దేవుడు, సావు కోరేవాడికి సచ్చినోడికి దేవుడుగా. కొంతమంది బతుకున్నటువంటి సచ్చినోడిలాగా ఉంటున్నారు. ఏంటి సచ్చినోడు బతుకుని సచ్చినోడిలాగా ఏంటంటే దేవుడు ఆయన సజీవుడిగా యేసుక్రీస్తును ఎరిగిన ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం, రక్షణ అనుభవం లేదు వాళ్ళకి. అందుకని స్వచ్ఛ రకాలుగా సచ్చినోళ్ళుగా అద్భుతాలు చేసినప్పుడు అవును మేలులు జరిగినప్పుడు ఆహా అని చెప్పి పండగ చేస్తున్నారు, పొగుడుతున్నారు అన్నిటి కొరకు. కానీ ఆయన కొరకే దేవుడు ఆయన మమ్మల్ని విడిచిపెట్టడం, సైతానున్న
శోధనలు ఉన్నా, నిందలున్నా, అవమానం ఉన్నా, శ్రమలున్నా, బాధలున్నా ఉన్నారా అంతయు కోల్పోయిన సజీవునిగా అయిన దేవుని కొరకు పరలోకి నన్ను నిలబెడతాడు అనేటువంటి నిలిచిన సజీవుడిగా ఆయనను ఎరిగిన ఆ ఓట అనేకులకు అందలేదు. అందుకని వారు దేవుని ఆత్మచేత నింపబడుచున్న అనుభవమును పొందుట కొరకే ఆయన కొరకే కనిపెట్టుకుంటలేదు. ఆయననే పొందినట్లుగాను అన్నిటికీ ఆయన యందే పొందినట్లుగాను ఆయన గురించి సంపూర్ణంగా ఎరిగి ఆయనతో సంపూర్ణంగా నిలిచి ఆయన అన్నిటికీ చాలిన వాడని చెప్పి విన్నారా. అలాగన ఆయన యొక్క జీవపు ఓట అందినది కాదు. ఎందుకంటే దేవునిగా ఆయన నామము మహిమపరచబడలేదు కనుక ఆయన సజీవుడైన దేవునిగా పరలోక దేవుడు, పరలోకానికి సాలిన వాడు. అవును, అన్నిటికీ సజీవుడికి తిరిగి లేపి పరలోకం చేర్చేవాడు. నిన్ను భూమి మీద అన్నీ ఏ తక్కువ చేస్తాడు నీకు ఆయన, ఏటిలో విడిచిపెడతాడు. కనుక ఆత్మ సంబంధమైన సంతత రక్షణ అనుభవమును పొందిన వారు అన్ని పరిస్థితుల్లో నిలిచుంటారు. హెబ్రీలు అంటే దేవుని కొరకు నడుచుకుని మత సంబంధులుగా అబ్రహాం సంతానం వారు మతంలో నుండి బయటకు వచ్చి రక్షణ పొందారు. రక్షణ పొందినాక వారికి కొన్ని శ్రమలు, నిందలు, బాధలు, నష్టాలు అవన్నీ కలిగినప్పుడు ఆయన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చిన విడిచిపెట్టేయటానికి ఆ పరిస్థితులను బట్టి వారు నిలిచుంటే దేవుడు ఏమన్నాడు, దేవుని ఆత్మ ద్వారా పౌలు ఏమన్నాడు తెలిసిన ఆ మాట చదవండి. హెబ్రీ పత్రికలో తన సంతతిపై తన ఆత్మను కుమ్మరించును మన ప్రభువే, మన తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంఘమును. 10:32 చూడండి. అయితే మీరు వెలిగింపబడిన దేవుని కుమారుడు సజీవుడుగా వెలిగింపబడి హృదయం తెరవబడిన మీదట అవును శ్రమలలో కూడిన గొప్ప పోరాటము వచ్చిందంట వీళ్ళకి. ఎందుకంటే ఆ మతంలో నుండి బయటకు వచ్చారు. దేవుని యొక్క ఆత్మశక్తిని, ఆత్మ సంబంధ కార్యాలు విని అవును ఆత్మ సంబంధ పరలోకం కొరకు వీరు ప్రత్యేకించబడితే ఆ మతం వాళ్ళకి ద్వేషం వచ్చింది. ద్వేషం వచ్చి పగొచ్చి వాళ్ళు శ్రమలు పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే మత సంబంధుల వలన, ఏ మతం అనగా ప్రభుత్వం సంబంధుల వలన శ్రమలు వస్తున్నాయి. ఆ దినాల్లో రోమా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం వలన ప్రవక్తలను చంపింది. ఇశ్రాయేలీలు ప్రవక్తలను హింసించి చంపింది. యేసు ప్రభువుని చంపింది ఆ ప్రభుత్వమే. మత సంబంధులే. అవును, ఆ మతంలో కలిసిన శిష్యులు కూడా అప్పగించిన వాళ్ళు ఉన్నాడు ఇస్కరియోతు. అయితే ప్రత్యేకించబడినందువల్ల వీరు ప్రత్యేకమైన పరలోకం కొరకు దేవుని నమ్మిన దేవునితో సాగిపోయేవారు హెబ్రీయులు అంటే అది అర్థం. అట్టి వారు అవును వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును, శ్రమలు గొప్ప పోరాటాలు. పోరాటం అంటే వాదనలు, మరి అవును నిందలు, అవును ప్రతి దోషణలు అన్నమాట. పోరాటంతో కూడినటువంటిది. ఇంకా చదువు
ఆ పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధముగా చూస్తే ఇంకేంటి నిందలు, ఏంటి నిందలు అట్లాగే మతం విడిచిపెట్టేశారు. అవును, వీళ్ళ ఆచారాలు విడిచిపెట్టేశారు. లోకంలో అది చేయకూడదంట, ఇది చేయకూడదంట వీళ్ళు అని చెప్పి నిందలు, దోషణలు. అవును, బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడ పడతారంటే అందరిలో వీళ్ళు ఇదేది కొత్త మతం వాళ్ళు రా వీళ్ళు అని చెప్పి ఆరడ పడ్డారంట. అవును, ఇంకా చదువు చూస్తే అవును, అనేకమైన అనుభవించినటువంటి వారితో కలిసి వీరు కూడా పాలివారయ్యుండి ఆ అనుభవంలో నిలిచారు. ఎలాగనగా ఖైదులు పెట్టాడు కొందరిని, పౌలుశాలని ఆది సంఘాన్ని ఖైదులో పెట్టాడు కొందరు. ఆ ఖైదులో పెట్టిన వారితో పాలివారయ్యండి వీరు ప్రార్థించి అవును వీరిని వాళ్ళు చెదరగొట్టారు. దేశమంతా చెదిరిపోయి శ్రమలు పాలయ్యారు. అది అందుకే వారితో కలిసి ఉన్నారు, పాలివారైతిరి. అందువల్ల వీరు కూడా ఆ యొక్క ఖైదీలో ఉన్న వారిని బట్టి వీరి పోరాటాలు, శ్రమలు ఇందులో వచ్చినాయి. ఇంకా చూడండి, మరి శ్రేష్టమైనది ఏది? శ్రేష్టమైనది ఏది? శ్రేష్టమైన ధనం ఏది? శ్రేష్టమైన జీవితం ఏది? శ్రేష్టమైన సంతోషం ఏది? గొడ్డలు చూసుకు మురుచుకోవటమా, ఒళ్ళు చూసి మురుచుకోవటమా? ఏది శ్రేష్టమైనది? ఏది అట్లది? మరి శ్రేష్టమైన దేవుని యొక్క నివాస సహవాసం, ఆత్మ సంబంధమైన ఆనందం, పరలోక ఆత్మ సంబంధ వరములు, శ్రేష్టమైన దాని కొరకే వారు అలాగన సంతోషముతో ఒప్పుకుని పురుకొల్పబడి ఆ స్వాస్థ్యమున ధని ధైర్యమును విడిచిపెట్టకుండా ప్రతిఫలముందు బహుమానం కలుగునని ఓపికతో కనిపెట్టుకున్నారంట. అయితే కొందరైతే వెనక తీశారంట, అంటే వేరే మతంలో కలిసిపోయారు. అర్థమవుతుంది. ఇక్కడ ఆది సంఘంలో మొట్టమొదటి రక్షించబడిన విశ్వాసులు కూడా పక్క మతంలో కలిసిపోయారు. లోకంలో కలిసిపోతున్నారు కొందరు. అయితే దేవుని యొక్క విషయం కాడికి వచ్చినప్పుడు సజీవులుగా ఎరిగిన ఆత్మ సంబంధ అనుభవం ఉంటే ఆత్మ సంతోషించినట్లు, ఆత్మ నిత్య జీవార్థమై బలపరచబడినట్లు, నింపబడినట్లు, జయ జీవిత అనుభవం పొంది ఇది చేయాలా అని హెచ్చరించినట్లుంది. ఆ మాట చదవండి, 39వ వచనం చదవమ్మా. అయితే ఇంక పైన 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ వెనుక తీసిన ఎడల. అర్థమవుతుందా? మళ్ళీ వెళ్ళి ఏ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళేవనుకో, ఏ లోకం నుంచి ఆ లోక భోగంలోకి వెళ్ళేవనుకో, ఏ యొక్క పాపములు ఆ పాపములోనికి వెళ్ళేవనుకో, వెనక తీసిన ఎడల దేవుని ఆత్మకి సంతోషం ఉంది, ఆత్మ బలము, ఆత్మను కోల్పోవచ్చు, ఆత్మ దుఃఖపరిస్తే అప్పుడు నీ ఆత్మ నశించద్ది అన్నమాట అంటున్నాడు. ఈ మాట చదువు, దేవుని నా ఆత్మకు సంతోషం ఉండదు, అయితే కాము ఆత్మను రక్షించుటకు. అర్థమవుతుంది. అందుకే ఎవడైనను ఆకలిగొని దప్పికొని ఎడల, అవును దేవుని యందు, అవును ఆకలి దప్పులు కలిగినటువంటి దేవుని దప్పి తీర్చేవాడు అని శ్రమల నుండి తప్పించేవాడు ఆయనే అన్నిటికీ సరిపోయినవాడు.
ఆశలన్నీ తీర్చేవాడు ఆయనే, వ్యసనాన్ని తీర్చేవాడు ఆయనే, వ్యాధులన్నీ తీర్చేవాడు ఆయనే, భయాలన్నిటి నుండి విడిపించే భయపెట్టేటువంటి అన్నారు ప్రతి విధమైనటువంటి అవును పాతాళ పాశ్యము నుండి విడిపించేవాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఎవడైనా తప్పికుంటే నా యొద్దకు వచ్చి తప్పితే నా యందు విశ్వసించు వారి కడుపులో నుండి కనుక విశ్వాసమందు వెనుతీక ఆత్మచేత ఆయన ఆత్మకు సంతోషం కలిగిన వారమైతే బలమిస్తాం. కాలేబు యోషువలు అలాగన్నారు కదా, మన యందు ఆయన ఆనందిస్తే ఈ రాక్షసులాంటి ఈ శ్రమలను శోధనలను అన్నిటిని కూడా మనకు ఆహారంగా ఇస్తాడు, మనకు విజయం ఇస్తాడు అని చెప్పంటే మిశ్రిత జనాంగము యోర్దాను నది ఒడ్డుకు వచ్చినాక వెనక్కి తీశారు. అందువలన అరణ్యములో తిరిగి అనేక శ్రమలను అక్కడ నశించారు. నిండు మనసుతో సేవించినటువంటి కాలేబు యెహోషువ 20 సంవత్సరాల లోప్రాయం కలిగిన వారు జై జీవితాలు ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రభు వచ్చి తిరిగి లేచి వాళ్ళని తిరిగి లేపి పరలోకములకు చేర్చారు. అందుకే ఆత్మ సంబంధమైన జీవితం నిత్య జీవార్థమే నిలబెట్టబట్టుకు మనం వెనుదీయక నిలిచున్నవారు. సైతాన్ ఏం చేస్తుందంటే యోబు మీద పరీక్ష పెట్టింది కదా, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసు అంటే యోబుని గురించి గర్వంగా దేవుడు పలికితే ఆయన నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి అంటే ఊరకే భయభక్తులు కలిగి ఆ ఆస్తి చుట్టూ కంచేసావు, కాపాడుతున్నావు, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నావు, ఆయన సంతతిని కాపాడుతున్నావు. నువ్వు ఒక్కసారి ఆయన నాకు అప్పగించు, నీ మగవదట నిన్ను దూషించేటట్టు నేను చేస్తానన్నాడు సైతాను. కనుక నా సేవకుడు అలా కాదని ఆయనకు అప్పగించాడు. అప్పగిస్తే నోటి మాటతో కూడా దూషించలేదు. అర్థమవుతుంది. యోబు నిలిచాడు, రెండంతలు పొందాడు, మళ్ళీ జయం పొందాడు. సైతాను సిగ్గుపడి వెళ్ళిపోయాడు. కనుక సజీవులకే దేవుడును సజీవుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుదును అనే అనుభవం ఆత్మ బలముతో నిలిచి ఆత్మ కార్యాలను చూడగా ఆత్మ దేవుని సంతరించుకోవాలి. కానీ దేవుని దగ్గర అది లేదు, ఇది లేదు, అది వచ్చింది, ఇది వచ్చింది, అది ఇవన్నీ అన్ని ఆశలు ఎలబుచ్చుకుంటూ అన్ని ఆశల కోసం అన్నిటి కోసం ఆయన ఆరాధన చేస్తాం. అసలు అది దేవుని నమ్ముకోవటమే కాదు. అందుకే నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? దేవుని సంతతేనా తన సంతతి మీద తన ఆత్మను కుమ్మరించి ఉన్నారా? నీటి కాలువలు నిర్వంజి చెట్టు వలె ఉంచెదను అనే మాట ఒక మాట చదివి మనం వివరించుకుందాం. యెహోవాను నమ్ముకొని వాడు విశ్వాసమును నిలిచినటువంటి వాడు నీటి కాలువల ఒడ్డిన చెట్టు ఎలాగుంటుందో ఆ ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, 6వ వచనం చదువు. 17:6 ఇంకా 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన అంటే యెహోవాను నమ్ముకొనివాడు, విశ్వసించేవాడు, విశ్వాసము కర్త అయిన క్రీస్తు సంతతి, విశ్వాసం కర్త అయిన ఆయన విశ్వాసమైన పిల్లలమ్మాలి. కనుక ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు, నీటి ఓట యొద్ద నిలబెట్టబడిన వాళ్ళు. కనుక లోపల క్రీస్తు ఆత్మలో ఆత్మ సంబంధమైన జీవిత అనుభవం కలిగిన వాడు ఎట్టుంటాడో చెప్పాడు. చదవండి, చదువు. చెట్టు వలె ఉండును, అది కాలువల వలన దాని వేళ్ళు నీటిలోకి ఉన్నందువలన వెట్ట కలిగిన అంటే ఎండాకాలం
ఎంత ఎండేసినా ఎంత గాడుపు తోలినా అని చెప్పండి చింతనందదు, కాపు మనదు. ఆకు పచ్చగానే ఉంటుంది. వారు సంతోషంగా ఉంటారు. ఎన్ని పరిస్థితులు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని విధములుగా ఆడిపోసుకుని 10 మందులు ఆరడింపబడిన నా ప్రభువు నాకున్నాడు అని జీవపు ఓటై. అందుకే అంటాడు, జీవపు ఓటైన నన్ను విసర్జించారు, నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్లు దొలిపించుకున్నారు వీళ్ళు ఆయన మాట అన్నాడు. 2 నేరాలు చేశాడు నాజ్యం. క్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క సంతానమేనా మనము? విశ్వాస సంతానమేనా? విశ్వాస సంతానమైతే ఆత్మ సంబంధమైన విశ్వాస సంతానానికి వెంట కలుగుతుంది. ఉన్నారు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవును దోషణలు వస్తాయి, పోరాటాలతో కూడిన పనిది యుద్ధం. దేవుని కొరకు నిలబడటం, నడుచుకోవటం అంటే. కానీ అవి చింత లేదు. దేనిని గురించి మాకు చింత లేదయ్యా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు బబులోను దేశంలో ఉండి వారు రాజు ఈ దేవతకు మొక్కపోతే ఇదిగో మిమ్మల్ని అగ్ని మంటలో పడేస్తానని చెప్పి అంటే, రాజా ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏవియాలి చింత మాకు, మా దేవుడు నీ చేతిలో పడకుండా ఈ అగ్ని మంట రక్షించడానికి. ఒకవేళ ఈ అగ్ని మంటలో పడకుండా రక్షించకపోయినా నరకాగ్నిలో పడకుండా పరలోకం కొరకు నిలబెట్టేవాళ్ళు. లోపల ఆత్మ జీవము విశ్వాసం ఏం చేసిందంటే వింటున్నారా, చింతలు అందకుండా, కాపు మానకుండా, దేవుని యొక్క కొరకు దేహాలు అప్పగించి దేవునికి సేవించడం, ప్రార్థించడం మానకం ఉన్నందువల్ల దేవుడు దిగి వచ్చి వారి పూజారుడు రక్షించ సమర్థుడని రుజువుపడి గొప్ప కార్యాలు చేశాడు. అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ఎట్టుంటాడు, నీటి కాలువలు ఆరనున్న చెట్టు, దాని వేళ్ళు నీటిలో ఉన్నందువలన ఈ చెట్టు ఈ ఆకులు పచ్చగానే ఉండి సంతోషం ఎల్లప్పుడూ ప్రభువు ఉన్నాడు. ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని శ్రమలు యోబుకు వచ్చినాయి, కానీ యెహోవా ఇచ్చాడు. దేవుని మానేడా? దేవుని ఆరాధించడం మానేడా? మాట్లాడే కనుక దేని కొరకు ఆరాధన చేశాడు? అన్నీ ఉన్నప్పుడు సైతాన్ని అట్ట అన్నాడు, అబద్ధం కల్పించి అందుకు తెప్పించాడు. కనుక 2 అంతలు ఆత్మ, 2 అంతల ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీటి కాలువల వరణ ఉన్న చెట్టులాగా. అవును, వెట్ట కలిగిన చింతనందుదు, కాపు కూడా అర్థమవుతుంది. దేవుని కార్యాలు చేయటం ఎప్పుడు మానేం చెప్పండి. మేము మొట్టమొదటి దినాల్లో ఆహారం లేకుండా దేవుడే మమ్మల్ని ఉపవాసం పెట్టాడు. మేము ఉపవాసం ఉండాలని ఉంటాం కాదు, దేవుడే పెట్టాడు. అయితే ఆ ఉపవాస కాలంలో 14 సేవకులు వచ్చారు. ఆ రోజున సమృద్ధిగా ఇంకా ఆ వారానికి సరిపడినట్లు వచ్చి వాళ్ళేం తేలేదు. దేవుడు అర్థమవుతుంది మీకు. కనుక దేవుని యందు ఆత్మ సంబంధమైన నిలిచి, అయితే ఆయనను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే వారి శరీరము, నరులను, అక్రమ కారుకలను, యుగశక్తులను అనుసరించేవారు గతి ఎలాగుంటుందో పైన చెప్పాడు. 5వ వచనం చదువు. ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నరులు అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్రమ కారుకులు అని నరులంటే దేవుని విడిచేసి, అవును ప్రతిదాన్ని దేవుడిగా సేవించే నరులను, వాళ్ళను ఆశ్రయించి ఉన్నారా. అవును, వారితో పాటు విండేవారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళేవారి సంగతి ఎట్టుంటుందో చూడండి.
శరీరులు అంటే శరీరం, మా కుటుంబం, మా బంధువులు, మా ఇంటి పేరట, మా ఆచారం, మా శరీరులను నరులను ఆశ్రయించేవారు యెహోవాను హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్న వారు శాపగ్రస్తులు. అరణ్యములో ఉన్న అరుహార వృక్షమును పోలి ఉంటారు. అది కాసింది కాదు, బతికింది కాదు, చచ్చింది కాదు. కాసింది కాదు, కాయకుండా ఉండదు కాదు. ఎడారిలో ఉన్న చెట్టు ఎటువంటి చెప్పండి, ఎప్పుడు ఆ కంపే కనపడుతుంది. అడవి కంప అర్థమవుతుంది. ఏం కంప? ఏం కంప? కంపు. కనుక దేవుని యొక్క విషయం కాడికి వచ్చిన ఒక దాసుడు అంటాడు ఏమనంటే, దేవుని ఆత్మ సంబంధమైన నింపుదలతో, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసంలో ప్రభువుతో నడిపించబడి ప్రభువును కలిగి లేని వారు సంగతి ఎట్టుంటుందంటే శవవాసన వస్తుందంట. శవ కాదు, శవవాసన. ఏ శవవాసన? వివిధమైన వంకలు. అవును, దేవుని గురించి ఆ దేవుడు నమ్ముకున్నాక మాకే వచ్చినాయి దేవదూషణ మాటలు. అవును, అలాగే సైతాను సంబంధమైనటువంటి తంత్రములతో మనుషులను తొలగించేటువంటిదిగా ఉంది. అందుకని ఆయన నీటి కాలువల వారన ఉన్నటువంటి చెట్టులాగా నేను నీ పిల్లలను ఆశీర్వదిస్తా అని మాట్లాడుతున్నాను. ఏ పిల్లలు? యేసు ప్రభు విశ్వాస. ఆయన నమ్ముకున్న వారు ఎలాగుంటారు? ఆయన నమ్ముకున్నావని చెప్పుచు హృదయాన్ని ఆయన మీద నుండి తొలగించుకొని శరీరమేమో ఆయనతో ఉండట్టు, ఆయన సంఘంలో ఉండట్టుగా ఉంటున్నారు. హృదయంలో అనేక నమ్మకాలు ఉండిపోయింది. హృదయంలో అనేకమైనటువంటి ఆశలు, అవును, అనేకమైనటువంటి తీర్మానాలు, ప్రమాణాలు, మృక్కులు అనేకమైన ఉండిపోయి ఉన్నాయి. అర్థమవుతుందా? అందుకనే ఈ యొక్క ఓట అందట్లేదు. అది బతికింది కాదు, చచ్చింది, కాసింది కాదు, కాయకొండలు ఆరు ఎన్నడూ అలాగే ఉండిపోతుంది. చివరికి అగ్ని మంటకే సరిపోయేది కదా. అందుకే మనం యేసుక్రీస్తునందు దేవుని కుమారులు కుమార్తెల గుండెట కొరకే మనము ఆత్మ సంబంధమైన కార్య విషయములు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆత్మను రక్షణ పొందినట్లుగా. అందుకే రక్షణ అనుభవం అంటే మరలా చెబుతాం. మొదటి వచనాల్లో మనం చదువుకున్నప్పుడు నాయన తండ్రి అని ఆయన కుమారుని ఆత్మ మనలో పుట్టిన పిల్లకి పుట్టంగానే ఆకలి తెలుసు, అరిశుద్ధి. అమ్మ నాన్న అందగాని అరిశుద్ధి ఆకలితో. అప్పుడు తల్లి దగ్గర తీసుకొని ఆకలి తీరుస్తుంది. కనుక దేవుని గురించి మొరపెట్టినట్లు, దేవుని కోసమే వెతుకున్నట్లు. అవును, తల్లికి బిడ్డకి తల్లి అవసరం. బిడ్డకి పండ్లు ఎత్తా, కాయలు ఎత్తా, ఆట బొమ్మలు ఎత్తా అంటే పాలు తాగే బిడ్డకి తల్లి నుండి వేరు చేసి ఎన్ని ఎత్తానంటే ఏమి కావాలంటుంది చెప్పు? మాకు అమ్మ కావాలంట. ఎన్ని ఇచ్చినా కావలసింది. ఎందుకంటే తల్లి మీద ఆధారపడి తల్లి యందు జన్మించినటువంటి దేవుని ద్వారా, అవును, దేవుని నామమున దేవుని పిల్లలమైన మనకు, అవును, దేవుని గురించిన ఆకలి తప్పు ఆయననే కోరుకోవాలా. నాకు ఒకప్పుడు దర్శనం వచ్చింది. మారు పొందిన కొత్తలో వచ్చి ఆయన ఒక ఇల్లంతా నిండి ఉన్నాడు, మందిరం అంతా. వెళ్తానికి ఆయన అంగీని గుండంగా అన్ని వరాలు ఆశీర్వాదాలు ఏలాడుతున్నాయి గుత్తులుగా అంగీకి. రమ్మని పిలిచాడు. పిలిచి ముమ్మారు పిలిచి ఎక్కి తొడకాళ్ళ మీద కూర్చుని అవన్నీ పిలుచుకోండి, ఏం కావాలో కోరుకోను. ఏం కావాలని ఇస్తాడు, కానీ ఆయన వెళ్ళిపోతే ఆయనతోనే వెళ్ళిపోయేటట్టుకుంటుంది. లేకపోతే ఆయన్ని విడిచి నేను వెళ్ళిపోయినా
ఆయనతోనే ఉండేటట్టు నా వెనకాల అవి వచ్చేటట్లేవు. దేవదాసయ్య గారు అందుకని ఒక మాట అన్నట్టు. నేను అప్పుడు ఏమన్నానంటే, నా ఆ దర్శనంలో ఏవి కావాలా అని మూడోసారి అడిగితే నువ్వే కావాలా అని చెప్పాను. నేను మాట్లాడడం దర్శనంలో చివరిగా అలాగే అన్నా. నిజంగా అలాగే ఆయన నాకు అన్ని విషయాల్లో చాలిపోయిన వాడుగా, ఆయన ఎందుకు కలిగిన ఆనందము ఏ పరిస్థితులు, ఎవడును, ఏ శత్రువును, ఏ సైతానును మాటలను, ఏ పోరాటాలను తీసివేయలేకుండా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి అనుభవమును కలిగి ఉన్నాడు. అందుకని ఆయన ఏదైనా ఎవరినైనా ఏ కార్యమైనా చేయటానికి సరిపోయిన వాడగా రుజువుపరుచుకుంటూ ఉన్నాడు చాలా మట్టుకు. అవును, అందుకని ఆయన విషయంలో మనం ఆయన కావాలనుకో. దేవదాసయ్య గారు అందుకే ఒక మాట అన్నాడు. ఏమనంటే, దేవదాసయ్య గారు అన్న మాటను మోజెస్ గారు నాతో అన్నారు. మనోహర శాస్త్రి గారని ఆయన దేవదాసయ్య గారు శిష్యుడిగా ఉండి ఆయన వాచ్ చేస్తే సినిమా హాల్ కూడా ఆఫ్ చేసి కట్టేసేసి మీటింగులకు వచ్చి కూర్చో అంతా కలిగిన వాడు. అయితే దృష్టి తొలగిపోతే, అయ్యా మనతోనే ఉన్నారా ఆయన మనోహరం గారు అని అడిగాడండి దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి. మోజెస్ గారు అన్న మాట నేను అప్పుడు నాకు, మనకి 5 బోధలు ఉన్నాయ్యా, 3 తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు మనోహరం, మన 5 మనకేమున్నాయి. అదేంటి 5లో 3 పోతే ఏంటంటే 2 అంటే అక్షరమే తీసుకెళ్ళాడు కానీ ఆత్మ సంబంధమైన అనుభవం లేదు. చాలామంది దేవునిని పొందకుండా దేనికోసమో దేవుణ్ణి నమ్ముకొని వెంబడించి అడిగి దేని మీదో ఆధారపడి ఆయనను వెంబడించిన వారు దేనికైనా ఆయన విడిచిపెట్టేస్తారు. అందుకనే జీవజల ఓటనైన నన్ను విడిచారు, పగిలిపోయిన తొట్లు తొలిపించుకున్నారు. అందుకే జీవజల ఓట అయి ఉన్నటువంటి ఆ కాలువల వద్ద నిరవంజి చెట్ల వలె నా సంతతిని ఉంటాను, ఆత్మను కుమ్మరిస్తాను ఆ సంతతి మీద అన్నమాట. ఆ సంతతి అయితే ఆమెను ఆత్మ నింపుదల ఇచ్చినప్పుడు బూదిగంతుల వరకు నా కొరకే సాక్షులుగా నిలిచి ఉంటారు అన్నమాట. చివరిగా మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అందుకే మనము క్రీస్తు ఆత్మ ద్వారా రక్షణ అనుభవం పొందిన మనము ఆత్మ సంబంధమైన క్రీస్తుతో మనము నింపబడుచున్నాము. సంపూర్ణంగా ఆయన చాలిన వాడని చెప్పి ఆయన పొందిన అనుభవం, పరిపూర్ణంగా పొందిన అనుభవమును మనం కలిగి ఉండాలని అందుకు ఆయన ఈ సమయం మనతో మాట్లాడాడు. అది మనల్ని అనేకులను, అవును అందరికీ నీ ద్వారా, యేసు నీలో నుండి నీ ద్వారా, ఆయన సంతతి అందరి ద్వారా అన్ని విషయాల్లో చాలిన వాళ్ళగా, అందరికి సరిపోయిన వాళ్ళగా రుజువుపరుచుకుని ఆత్మ సంబంధమైన కార్య విషయములు సాక్షులై ఉంటారన్నమాట అంటాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయములు దేశములు ఎందంతటను అందరికీ సర్వసృష్టి. అందుకని అంతటి విషయములో నిండిన దేవుడే ఆయన నామమున మన వంటి వాడికి వచ్చి ఆయన అవును అన్ని విషయాల్లో చాలిన వాడుగా మనం నింపే అనుభవం. కనుక రక్షణ పొందినప్పుడు ఆయన ఆత్మ మనకు వచ్చింది. ఆ ఆత్మ క్రీస్తు ఆత్మను కలిగిన మనము ఆత్మ సంబంధ ఆకలి దప్పులతో అవును మన అంతరేంద్రియాలన్నీ, మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన జీవితం అంతా పరిపూర్ణంగా ఆయనతో నింపబడుచున్న అనుభవం పొందుట కొరకు అందుకు ఆశ కలిగి ఆయన దగ్గరే ఆయనే
అనుభవించుచు ఆయనతోనే నిలిచుంటే సంపూర్ణ బహుమానం. దేవుడు తన వాక్యం దిగు. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.